హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వేదవతి ఎవరు, సీతాదేవి ఎలా జన్మించింది అనే విషయాల గురించి తెలుసుకుందాం. సీతాదేవి పూర్వజన్మలో వేదవతిగా జన్మించింది. వేదవతి మహాపతివ్రత. ఈమెను లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు. ఈమె బ్రహ్మర్షి కుశధ్వజుడు మాలావతి దంపతుల కుమార్తె. ఈమె జన్మించినప్పుడు వేదధ్వని వినిపించింది. అందుకని ఈమెకు వేదవతి అనే పేరు పెట్టారు. ఈమెను విష్ణుమూర్తికే ఇచ్చి వివాహం చేయాలనుకుంటూ ఎంతటి రాజులకు కూడా ఇవ్వలేదు. విష్ణుమూర్తిని భర్తగా పొందడానికి ఈమె తపస్సు చేస్తుండగా ఆకాశ మార్గమున పోతూ రావణుడు ఆమెను చూసి ఆమె అందాన్ని మోహించాడు. తనను పెళ్లి చేసుకోమని అడుగుతాడు. కానీ వేదవతి ఒప్పుకోలేదు. అందువలన రావణుడు ఆమె మీద మోహంతో చేపట్టబోతాడు. అప్పుడు వేదవతి, నా జీవితం విష్ణుమూర్తికే అంకితం. నువ్వు స్త్రీల పట్ల వ్యామోహంతో విర్రవీగుతున్నావు. నీకు ఒక స్త్రీ వల్లనే మరణం సంభవించునుగాక అని శాపం ఇచ్చి వేదవతి యోగాగ్నిలో దూకి భస్మమయ్యను. తర్వాత జన్మమున ఈమె లంకలోని ఒక పద్మమున జన్మించెను. కానీ జ్యోతిష్కులామె లంకకు అరిష్ట సూచకమని చెప్పడం వలన ఆమెను ఒక పెట్టెలో పెట్టి సముద్ర మధ్యములో విడిచిపెడతారు. మిథిలా నగరంలో కరువు కాటకాలు వస్తాయి. వర్షాలు పడక ప్రజలు ఎంతో బాధపడుతుంటారు. అప్పుడు జనక మహారాజు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడుతుంది. అప్పుడు ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపిస్తుంది. నాగటి చాలులు లభించినందున ఆమెకు భూమికి ఉన్నంత ఓర్పు ఉన్నది కనుక ఆమెని సీత అని, జనకుని కూతురు కనుక జానకి అని, మిథిలా నగరంలో పుట్టింది కనుక మైథిలి అని, దేహం మీద భ్రాంతి లేని విదేహ వంశంలో పుట్టింది కనుక వైదేహి అని సీతమ్మకు పేర్లు అనేక రకాలుగా పిలుస్తారు. స్త్రీ కడుపులో గర్భవాసం చేసి పైకి వచ్చినది కాదు. ఈమె అద్భుతమైన సౌందర్య రాశి. జనక మహారాజు ఆయన భార్య సునైన అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచుకున్నారు. సీతమ్మను భూదేవి కుమార్తె అని కూడా అంటారు. శ్రీ సీతమ్మ జన్మ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. సీత గర్భమున జన్మించలేదు గనుక ఆమెను అయోనిజ అంటారు. సీతాదేవి జననం సీత జన్మ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం రోజున చైత్రమాసం శుక్లపక్షంలో జరిగింది అని అంటారు. ప్రస్తుతం నేపాల్ దేశంలో ఉన్న జనక్పూర్ అప్పటి మిథిలా నగరమని చెప్తారు. సీతమ్మను శ్రీ మహాలక్ష్మి అవతారమని అంటారు. విష్ణువు అవతారమైన శ్రీరాముని